నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలోని గోల్డ్ షాప్ లో అర్ధరాత్రి చోరీ జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న శంషుద్దీన్ తన ఇంట్లోనే గోల్డ్ షాప్ నిర్వహిస్తున్నాడు. మహారాష్ట్రలో బంధువుల మృతితో అంత్యక్రియలకు వెళ్లడానికి గుర్తించిన దుండగులు ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఇంటి ఆవరణలో భారీగా కారం పొడి చల్లిన నిందితులు చోరీ ఆనవాళ్లు లేకుండా చేశారు. 30 తులాల బంగారం, 40 కిలోల వెండి ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఇక్కడ శుక్రవారం రోజు మా అమ్మమ్మ చనిపోతే ఇక్కడ మహారాష్ట్రకి వీటా అనే గ్రామంకి గర్నికి అనే ఊరికి పోయింటి. ఇంట్లో వచ్చేసరికి మొత్తం తాళాలు మొత్తం తెరిచి ఉన్నాయి. ఇంట్లో ఉన్న బంగారు వెండి మొత్తం కలిపి దగ్గర మొత్తం ఒక 40 కిలోల వెండి, ఒక 20 తులాల బంగారం పైన పోయింది సార్. ఇంట్లో క్యాష్ 15,000 ఉండే, అది పోయింది సార్. ఇంట్లో ఏమైనా మిగిలిందా అంటే 100 రూపాయలు కదా సార్, 10 రూపాయలు కూడా లేకుండా మొత్తం ఖాళీ చేసిపోయింది సార్. అది ఆల్రెడీ లాక్స్ ఏం చేసినంటే కింద నుంచి లాక్ వేసుకొని పైకి పోయి పైనుంచి బయటికి వచ్చి బయట నుంచి లోపల లాక్స్ వేసి వెళ్ళిపోయింది. దిగేటోళ్ళు లోపల లాక్స్ మొత్తం పలగొట్టి గవాష్కి వెళ్ళి దిగి పైన బీరువాళ్ళ మొత్తం గొలుసులు, వెండి, కమ్మలు అవి తీసుకొని దానికి వెళ్ళి కిందికి దిగి బీరువాలో ఉన్న మొత్తం వెండి, టాప్ పైన ఉన్న వెండి, అవి కుదవబెట్టినవి అన్ని బంగారు వెండి మొత్తం తీసుకొని పోయినరు. మేము 40 ఇయర్స్ నుంచి మా డాడీ గోల్డ్ స్మిత్, సిల్వర్ వర్క్ చేసుకుంటా ఇది సంపాదించింది. ఏం ప్రాపర్టీస్ ఏం కొనలేదు. మేము అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి ఏమైనా కొంటే అంత దృష్టిలో పడతామని ఇంట్లో దాపెట్టుకున్నాము. అది మొత్తం ఈరోజు మొత్తం ఖాళీ అయింది సార్.